ఎంసెట్ 2026 కౌన్సిలింగ్లో వెబ్ వర్షన్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత మెంటర్షిప్ తీసుకుంటే మంచిదా కాదా అనేసి విజువల్ అనేది ఉంటారు. అయితే ఈ వీడియోలో కొందరు ఏంటంటే మెంటర్షిప్ తీస్తాము, ఫీజు ఇంత అంతా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు చూస్తున్నా కొందరు ఏంటంటే 300 నుంచి 2000 వరకు ఫీ అనేది అడగడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కొందరు ఏంటంటే కొందరు స్టూడెంట్స్ ఫీ కట్టుకోగలరు, కొందరు ఏంటంటే ఫీ కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళకి ఈ వీడియో ఫీ కట్టుకోగలము, మేము మెంటర్షిప్ తీసుకోగలము అన్న వాళ్ళకి ఈ వీడియో కాదు, ఈ వీడియో స్కిప్ చేయండి. ఇప్పుడు మెంటర్షిప్ తీసుకోకుండా మంచి స్ట్రాటజీతో గనక మనం ఫాలో అయినట్లయితే మనకి మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో నేను సింపుల్గా ఏ స్ట్రాటజీ వాడాలో అండ్ ఎలాగ వెబ్ వర్షన్ పెట్టుకోవాలనేది ఇప్పుడు చెప్తాను స్టెప్ బై స్టెప్. తర్వాత మెంటర్షిప్ తీసుకోవాలా లేదనేసి ఈ వీడియో పూర్తయ్యాక మీకు తీసుకోవాలా లేదనేసి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకేంటంటే వెబ్ వర్షన్ పెట్టే ముందు లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. అదేంటంటే మీకు వచ్చిన ర్యాంక్, తర్వాత మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటారో ఆ కాలేజ్ మొత్తం లిస్ట్ రాయండి. తర్వాత మీ ర్యాంక్, అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో ఆ బ్రాంచ్ మీరు రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు మీ ర్యాంక్ 1 lakh ఉందనుకుంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఈ కాలేజ్లోనే మాకు అడ్మిషన్ కావాలి అన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆ ర్యాంక్ ఆ కాలేజ్కి మీ వచ్చిన ర్యాంక్ అసలు కట్ ఆఫ్ అనేది లేదు. అయినా సరే ఫస్ట్ మీరు ఏ కాలేజీలో చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ మస్ట్ అండ్ షుడ్ మీరు ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఫర్ సపోజ్ మీరు ఏయూ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఏయూ కాలేజ్లో మీకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అన్న వాళ్ళకి ఏంటంటే ఏయూ కాలేజ్లో అసలు కట్ ఆఫ్ మీ కేటగిరీ ఉందా లేదనేసి కట్ ఆఫ్ అనేది చూడండి. కట్ ఆఫ్స్ అసలు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా చూడాలి అనుకుంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చెక్ చేయండి. తర్వాత ఏయూ కాలేజ్లో సపోజ్ ఏయూ కాలేజ్లో మాకు అడ్మిషన్ తీసుకోవాలి అన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఏయూ అన్ని బ్రాంచ్లో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మీరు అనుకున్న కాలేజ్ మొత్తం ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వండి. ఫస్ట్ ఏ బ్రాంచ్ అయినా అన్ని ఫస్ట్ సెకండ్ అన్ని పెట్టేసేయండి. ఇక్కడ ఏంటంటే మనకి కౌన్సిలింగ్ ఏంటంటే అసలు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు, లిమిట్ అనేది లేదు. 100 అయినా పెట్టుకోండి, 50 అయినా పెట్టుకోండి, మీ ఇష్టమే. మీకు వచ్చిన ర్యాంక్ దగ్గరలో ఉన్న కాలేజెస్ చూడండి. తర్వాత ఆ కాలేజ్లో మీకు నచ్చిన బ్రాంచ్ లేకుంటే ఆ కాలేజ్లో ఉన్న కాలేజెస్ అనేది లాస్ట్లో చివరిలో పెట్టండి. ఇప్పుడు వెబ్ వర్షన్ కౌన్సిలింగ్ ఇలా ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు మీరు పెట్టిన ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది కదా, మీరు ఫస్ట్ ఏది ప్రయారిటీ ఇచ్చారనేది అది చూస్తారు. చూసిన తర్వాత ఏది లాస్ట్ పెట్టారనేది అది కూడా చూస్తారు, మొత్తం చెక్ చేస్తారు. మోస్ట్లీ చాలా మంది ఇలానే పెట్టుకుంటారు వెబ్ వర్షన్ కౌన్సిలింగ్లో. ఇప్పుడు చెప్పండి, అసలు మనం మెంటర్షిప్ తీసుకుంటే బెస్టా కాదనేసి కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా లైక్ చేయండి అండ్ మరిన్ని